ఏపీలో అక్రమ రేషన్ బియ్యం అంశం రాజకీయాల్లో మంచి కాకరేపుతుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై సర్కార్ దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. అయితే అక్రమ బియ్యం వ్యవహారంలో ఇప్పటి వరకు బాగానే కేసులు బుక్ చేశారు అధికారులు. అందులో ఒకటి మాజీ మంత్రి పేర్ని నానికి చెందింది. పౌర సరఫరాల సంస్థ ఫిర్యాదు మేరకు ఈ నెల 10న మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబానికి చెందిన వారిపై కేసు నమోదైంది. ఏకంగా 3708 బస్తాల బియ్యం మాయమైన ఘటనలో వెంటనే సంబంధిత సంస్థకు చెందిన వారిని అరెస్ట్ చేయాలి. కానీ అధికారులు మీనమేషాలు లెక్కిస్తూ నిందితులు పారిపోయేందుకు అవకాశం ఇచ్చారు. భారీ ఎత్తున రేషన్ బియ్యం మాయంపై పేర్ని నాని కుటుంబానికి చెందిన వారిపై క్రిమినల్ కేసులు నమోదైన ఉమ్మడి కృష్ణా జిల్లా మంత్రులు ఎమ్మెల్యేల్లోనూ ఒకరంటే ఒకరు స్పందించకపోవడం గమనార్హం. ఇక పేర్ని నాని కుటుంబంపై చర్యల విషయంలో అధికార యంత్రాంగం అడుగడుగున ప్రేమ వలకబోసిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బియ్యం పరిమాణం తగ్గిందని ఆయన కుటుంబం నుంచి జేసీకి లేఖ అందింది. మరెవరైనా అయితే నెల నెలా తనిఖీలు చేసి ప్రతి బియ్యం బస్తాను తూకం వేసి లెక్క తేల్చేవారు. కానీ ఇక్కడ మాజీ మంత్రి కుటుంబానికి చెందిన గోడన్ కావడంతో వాళ్ళు స్వయంగా లేఖ రాసిన అధికారులు కదిలికెళ్ళేవు. వారం తర్వాత తనిఖీలు చేశారు. ఆ తర్వాత ఆ సంస్థపై చర్యలకు వెనకాడారు. తిరిగ్గా ఆ కేసు నమోదు చేశారు. మరెలాంటి అధికారులను ప్రభుత్వం పెద్దలు ఎలా ఉపేక్షిస్తున్నారు అనేది కూడా చర్చనీయాంశమైంది. ఇక మొదటి నుంచి కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పీడీఎస్ రైస్ అక్రమ నిల్వలు కానీ, అక్రమ దందాలు కానీ, అక్రమ తరలింపులు కానీ వీటన్నిటికీ సంబంధించి భారీ ఎత్తున ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి నాదెండ్ల మనోహర్ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే తనిఖీలు చేయడం మొదలుపెట్టారు. కానీ ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయమా, లేకపోతే అధికారులు కూటమి ప్రభుత్వానికి సహకరించట్లేదా, లేదా గత ప్రభుత్వంలో ఉన్న వాసనలు ఇంకా పోలేదా, ఆ నాయకులకి ఇంకా ఇప్పుడున్న అధికారులు సహకరిస్తున్నారా, ఇందులో కూడా కూటమి వారు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారా, వారికి అందుతున్న ముడుపులే దీనికి కారణమా, చెక్ పోస్టుల దగ్గర ఏం చేస్తున్నారు, చివరికి ఏదైతే వేమ్ బ్రిడ్జ్ ఉందో దానికి సంబంధించి ఆ వెయిట్ ట్యాంపరింగ్ కూడా చేశారు, ఆ ఆధారాలు కూడా మాయం చేసే ప్రయత్నం చేశారు అంటే ఎంత స్థాయిలో ఈ అవినీతి అక్రమాలు జరుగుతున్నాయో మనకు అర్థమవుతుంది. అయితే ఇక పేర్ని నాని విషయం మరొకసారి వచ్చింది. గతంలో కాకినాడ పోర్టు చూసాం. కాకినాడ పోర్టు మీద స్పెషల్ ఫోకస్ పెట్టిన నేపథ్యంలో ఈ బియ్యం తరలింపు, బియ్యం మాఫియా విశాఖని మళ్ళీ కేంద్రంగా చేసుకుని అక్కడి నుంచి కూడా తరలించే ప్రయత్నం చేశారు అధికారులు. మళ్ళీ అక్కడికి వెళ్ళి కూడా అక్కడ కూడా బియ్యాన్ని సీజ్ చేయడం జరిగింది. అంటే ఒక దారి కాకపోతే ఇంకొక దారిని పెంచుకుంటున్నారు. దీనికి సంబంధించి ద్వారంపూడి చంద్రశేఖర్ దానికి ఉన్నారు. కర్త కర్మ క్రియ అనేది మొన్నటి వరకు నడిచింది. కానీ ఇక్కడ పేర్ని నాని మరొకసారి వచ్చారు. ఈయనపైన క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఎందుకంటే పేర్ని నానికి సంబంధించి వారి వైఫ్ జయసుధా పేరు మీద కృష్ణా జిల్లా బందర్లో 2 గోడౌన్స్ ఉన్నాయి పీడీఎస్కి సంబంధించి. అందులో సుమారు 3000 పైచీలకని చెప్తున్నప్పటికీ కానీ అధికారికంగా 4840 క్వింటాల బియ్యం అక్రమ తరలింపుకు గురైంది అనేది ఇక్కడ వాదన. అయితే దీనికి సంబంధించి 185 మెట్రిక్ టన్నులు పీడీఎస్ రైస్ ఏమైంది ఈ ప్రశ్నించినప్పుడు నేను ఆల్రెడీ దీనికి జరిమానా కట్టాను అంటూ కూడా నాని చెప్తున్నారు. అందులో దీనికి సంబంధించి 1,72,00,000 ఇప్పటికే ఆయన కట్టారు. కానీ అక్రమంగా తరలిపోయిన మాయమైన బియ్యానికి సరిపోవు, ఇంకొక 50 లక్షలు కట్టాలి, దీనిపై సంబంధించి డబల్ పెనాల్టీలు వేయాలంటూ కూడా ప్రభుత్వం చెప్తుంది. కానీ చర్యలు ఎక్కడ? డబ్బులు కట్టించారు, పోయిన వాటికి కాంపన్సేషన్గా 1,72,00,000 ఇప్పటికే కట్టారు అని చెప్తున్నారు. కానీ అరెస్టులు లేవు, దానిపైన తగిన చర్యలు లేవు. అంటే డబ్బులు కడితే ఏదైనా సరే మాఫీ చేసుకోవచ్చు అనే ధోరణికి వెళ్ళేలాగా కూటమి ప్రభుత్వం చేస్తుందా, లేకపోతే డబ్బులు ఇస్తున్నారు కదా సరే వదిలేద్దాం కదా అని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఉందా? ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి జూమ్ లైవ్లో మనకి వైసీపీ నుంచి చంద్రమౌళి గారు, అదేవిధంగా టీడీపీ నుంచి జగడం సత్యం గారు, అనలిస్ట్ మస్తాన్ రావు గారు ఉన్నారు. అలాగే మరికాసేపులో మనకి జనసేన నాయకురాలు రాయపాటి అరుణ కూడా మనకి యాడ్ అవుతారు. ముందుగా నమస్తే అండి అందరికీ. నమస్కారం అండి. జగడం సత్యం గారు. సత్యనారాయణ గారు. నమస్కారం అండి, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. ఇక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతుంది. ఈ నేపథ్యంలో ఫోకస్ పెడుతుంది, అరెస్టులు చేస్తున్నారు, కేసులు నమోదు చేస్తున్నారు. కానీ నేతల విషయానికి వచ్చేసరికి ఎందుకు మీనమేషాలు లెక్క పెడుతున్నారు? పీడీఎస్ రైస్ దానికి సంబంధించి పేదలకు అందించవలసిన రైస్, దాని మీద అక్రమాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటాము, ఉక్కుపాదం మోపుతాము అంటున్నారు. అలాగే సీజ్ చేస్తున్నారు. స్వయాన డిప్యూటీ సీఎం కూడా వచ్చి
సీజ్ ద షిప్ అన్నారు. అంతవరకు బాగానే ఉంది. కానీ నెక్స్ట్ ఏంటి అనేది సామాన్య ప్రజల్లో ఒక అనుమానాన్ని రేకెత్తిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈరోజు పేర్నినా అనే అంశం కూడా తెర మీదకి వచ్చింది. మరి ఆయన గోడౌన్లో ఉన్న వాటిని ఏం చేశారు? డబ్బులు కట్టించుకున్నారు, 1,72,00,000 ప్రభుత్వం. దానికి సంబంధించి కేవలం డబ్బులు కడితే సరిపోతుందా? దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? మేడం, ముందుగా బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు, డిబేట్ నిర్వహిస్తున్నటువంటి ప్యానెల్లో పాల్గొన్నటువంటి వివిధ రకాల పార్టీ నేతలకు, పొలిటికల్ అనలిస్టుకు ప్రత్యేక శుభోదయం. మేడం, ఈరోజు బియ్యం కుంభకోణాలు ముందుగా పవన్ కళ్యాణ్ గారి చొరవతో, అంతకుముందు పౌర సరఫరాల మంత్రి మనోహర్ గారు దాడితో పిఠాపురం, కాకినాడ పోర్టుగా జరిగినటువంటి దందాల మీద దృష్టి పెట్టినప్పుడు ఒక్కొక్కటిగా తర్వాత వైజాగ్లో పట్టుపడ్డాం. ఈరోజు ఇక మన బందర్ పోర్టు దగ్గర నుంచి ఈ విధంగా కుంభకోణాలు బయటకు రావడం అంటే ఏ లెవెల్లో, ఏ స్థాయిలో, ఎంత భారీ స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ బియ్యం కుంభకోణం అనేది జరుగుతుందో, ఇంకా ఆ మూలాలు అదే విధంగా ఉండి మరి జరిగే ప్రక్రియను ఒక్కొక్కటిగా బయటపడుతున్నటువంటి సమయంలో ప్రజలు ఒకటి ఆలోచిస్తున్నారు. మేడం, ఎందుకని మేసాలు లెక్క పెడుతున్నారు? నిమ్మక నీరెట్టుగా ఇన్ని కుంభకోణాలు బయటకు వస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఎందుచేత అని చెప్పేసి ఈ విధంగా ఉందని చెప్పేసి మా ప్రభుత్వం మీద ప్రజలు ఆలోచించే పరిస్థితి ఈ రోజు వచ్చింది. మేడం, ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఆ రోజు గోడలు దూకి లుకౌట్ నోటీసులు ఇవ్వకుండా మరి అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేయడం, స్వయంగా డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసి స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏమీ లేకపోయినప్పటికీ కూడా ఆయన ముద్దాయిగా చేసి మరి సుమారు 52 రోజుల పాటు జైల్లో పెట్టడం, ఈ విధమైనటువంటి ప్రక్రియ వైసీపీ గవర్నమెంట్ చేసినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకని ఇంత కుంభకోణాలు, సామాన్యులు తినే బియ్యాన్ని ఇంత దారుణంగా, ఇంత దోపిడీ చేస్తున్నటువంటి ఈ వ్యవస్థను ఎందుకు ఛేదించడంలో ఎందుకు నీరు గారుతున్నారు? దీని వెనకాల ఉన్నటువంటి మతలబ్ ఏంటని చెప్పేసి ప్రతి సామాన్యుడు ఈ రోజు ఆలోచించుకునే పరిస్థితి ఉంది. కాబట్టి కూటమి ప్రభుత్వం త్వరగా ఈ బియ్యం కుంభకోణాలకి చెక్ పెట్టాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు ప్రభుత్వం మీద ఉంది. మేడం, అది జరగాలని ప్రజలు కోరుకుంటున్నారు ఖచ్చితంగా. ఎందుకంటే నేను అనేది ఏంటంటే ఈ వ్యవహారాలను వెనుకంతా కూడా పాత వాసనలు ఏంటంటే అధికారుల్లో కానీ, రాజకీయ నాయకుల్లో కానీ వాళ్ళకి కూడా ఎక్కడెక్కడో కొన్ని లింక్స్ ఉండడం వల్ల ఇటువంటి వ్యవహారాలు జరుగుతున్నాయని చెప్పి ఖచ్చితంగా ప్రతి పౌరుడు, ప్రతి సామాన్యుడు ఆలోచిస్తున్నటువంటి మాట. దీనికోసం ఖచ్చితంగా సిట్లు వేసినా మరి ఇంకొక కార్యక్రమం చేసినప్పటికీ కూడా ప్రభుత్వం త్వరితగతిన చర్య తీసుకోవట్లేదు. ఎందుకని తీసుకోవట్లేదు? పెద్ద నేతలనే వైసీపీ గవర్నమెంట్ టార్గెట్ చేసినప్పుడు, ఇటువంటి పేర్నాని లాంటి వ్యవహారం వచ్చినప్పుడు చూడండి మేడం, పేర్నాని గారి మీద ఎవరో కంప్లైంట్ చేయలేదు. ఆయనే నా గొడవలో బియ్యం మిస్ అయ్యని చెప్పేసి సివిల్ సప్లైకి లేఖ రాసినప్పుడు సందర్భంలో బయటపడినటువంటి సందర్భం ఏదైతే ఉందో, అంటే నా గొడవ కాకినాడ పోర్టు అయిపోయింది, వైజాగ్ పోర్టు అయిపోయింది, బందర్ వస్తే దొరికింది నేనని చెప్పేసి ముందుగానే తెలివిగా బయటపడి ఏదో నేను దోషిని కాదని నిరూపించే ప్రయత్నం చేసినటువంటి పేర్నాని గారి దగ్గర మరి ₹1,00,00,000 కట్టారు కదా అని చెప్పేసి అది వదిలేయడం మరి సమంజసంగా లేదని చెప్పేసి ప్రతి పౌరుడు భావిస్తున్నాడు. ఇది జరగకూడదు. ఖచ్చితంగా అరెస్టులు అయితే ఖచ్చితంగా జరగాలి. ఈ కుంభకోణాన్ని ఛేదించాలి. సామాన్యుడు తింటున్నటువంటి ఈ బియ్యం సైక్లింగ్ వ్యవహారాలు ఏవైతే జరుగుతున్నాయో అవన్నీ కూడా అరికట్టకపోతే భవిష్యత్తులో మా ప్రభుత్వం మీద మరి నమ్మకం కూడా సమ్మగిల్లే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగా కూటమి ప్రభుత్వం ముందుగా వెళ్ళి అరెస్టులు జరగాలి, న్యాయం జరగాలి, ఈ కుంభకోణం ఎక్కడుందో వెలికి తీయాలని చెప్పేసి నేను కోరుతున్నాను. మేడం, ఖచ్చితంగా. ఓకే, సత్యనారాయణ గారు ఒక్క నిమిషం హోల్డ్ అండి. మనకి రాయపాటి అరుణ గారు కూడా ఆడారు. అరుణ గారు నమస్కారం అండి. అరుణ గారు నమస్కారం అండి. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా పీడిఎస్ రైస్ సంచలనం అయిందని చెప్పాలి, రాజకీయాల్లో కానీ రాష్ట్రంలో కానీ. ఎంత మేర, ఎన్ని మెట్రిక్ టన్నులు ఇతర దేశాలకు తరలిపోతున్నాయి? దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, కేంద్ర ప్రభుత్వాలు కానీ పేదల ఆకలితో ఉండకూడదు అని చెప్పేసి ఎన్ని కోట్ల రూపాయలు వారు ఖర్చు పెడుతున్నారన్న విషయం మనం గతంలో కూడా మనం చర్చించాం. కాకపోతే ఇక్కడ చర్యలు ఎక్కడ అనేది ఇప్పుడు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. చర్యలు ఎక్కడ? పేర్నినాని ముందుగానే ఫస్ట్ కాకినాడ పోర్ట్ అయిపోయింది, కాకినాడ పోర్టు మీద దృష్టి సారించారు అని
అక్కడ ఇలాంటివి ఇక జరిగే హోప్ లేదు అని ఒక అవగాహనకు వచ్చిన తర్వాత వారు రూట్ మార్చుకున్నారు. మళ్ళీ విశాఖకు వెళ్ళారు. విశాఖ పోర్టులో కూడా మళ్ళీ సీజ్ చేశారు. కానీ ఇప్పుడు బందర్కి వచ్చేసరికి పేర్ని నాని ఆయన ముందుగానే ఇలా జరిగి ఉండొచ్చు అని చెప్పేసి లేఖలు రాయటం కానీ, దానికి సంబంధించి డీడీలు తీసి ప్రభుత్వానికి 1,72,00,000 ఇప్పటికే కట్టడం కానీ, దీనికి సంబంధించి అక్రమాలను ఆపాలి అంటే డబుల్ పెనాల్టీ వేయాలంటూ కూడా నాదెండ్ల మనోహర్ అనడం కానీ, అంటే ఇక్కడ ఎంత పెద్ద తప్పు చేసినా ఏం చేసినా కానీ డబుల్ పెనాల్టీలు వేస్తే తప్పు మాఫీ అవుతుందా? డబ్బులు కట్టి నాకే పాపం తెలియదు అని చెప్పేసి అంటే పేర్ని నాని మీద చర్యలు తీసుకోకుండా ఉంటారా? అసలు ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళి 10 రోజులు అవుతుంది. మళ్ళీ మధ్య వచ్చారు. అజ్ఞాతంలో కనిపించకుండా వెళ్ళినప్పుడు అజ్ఞాతంలోకి వెళ్ళే అంత స్పేస్ కూడా మీ ప్రభుత్వం ఎందుకు ఇవ్వాలి? ఇమీడియట్గా అరెస్ట్ కానీ లేకపోతే దానికి సంబంధించిన నోటీసులు కానీ అవన్నీ కూడా ఇవ్వడానికి ఎందుకు వెనకాడుతుంది? అరుణ గారు. మొదటగా అండి, ఇక్కడ రేషన్ బియ్యం వ్యవహారంలోకి వస్తే ఫస్ట్ చాలా అంశాలు, అంటే ఇది రాజకీయ కోణంలో కాకుండా కొన్ని సామాజిక అంశాలు, రాజ్యాంగబద్ధమైన అంశాలను కూడా మనం చర్చించుకోవాలి, మార్చుకోవాలన్న విషయం ఈ రేషన్ బియ్యం విషయం తెర మీదకి వచ్చిన తర్వాత మనకు అర్థమైంది లోపాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎలా ఉన్నాయి అనేది. ఫస్ట్ గా ఆలోచించాల్సిందండి పాలసీల్లో మార్పు. బియ్యం కొనే వాళ్ళు ఎక్కువ ఉంటున్నారు, కానీ బియ్యం సప్లై అనేది కార్డుల వారీగా సప్లై అవుతుంది కాబట్టి ఆ వినియోగం తగ్గింది, బట్ వితరణ పెరిగింది. కాబట్టి ఆ రేషన్ బియ్యం అనేది మార్కెట్ లో అమ్ముకోవడానికి, దాన్ని రైస్ మాఫియాని ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి, దాంట్లోనే వివిధ రాజకీయ పార్టీల నాయకులు వివిధ స్థాయిల్లో వివిధ స్థానాల్లో ఉన్నటువంటి అధికారులు కూడా ఇన్వాల్వ్ అయ్యి అదొక ఆదాయ మార్గంగా ఎంచుకోవడానికి కారణం అయింది. కాబట్టి ఫస్ట్ ఈ రేషన్ బియ్యం పాలసీలో మార్పు రావాలి. తినే వాళ్ళు మాత్రమే తీసుకోండి, తినని వాళ్ళకి మిగతా ఏ పథకాలు కూడా కట్ చేయం, బట్ బియ్యం మాత్రం తీసేస్తాము, మీరు దాన్ని స్వచ్ఛందంగా మీరు వచ్చి నమోదు చేసుకోండి అని చెప్పేసి అంటే దాదాపుగా 70% కార్డులకి రేషన్ బియ్యం సప్లై అనేది ఆగిపోయింది ఆంధ్రప్రదేశ్ లో క్లియర్ గా. ఎందుకంటే ఆ బియ్యం అనేవి మరీ టూ మచ్ గా ఇంట్లో ఇంకేదో భర్త పిల్లలో తాగుబోతులు అయ్యి ఆదాయం లేక లేదా పిసినారితనంగా వ్యవహరిస్తూ ఇంక ఇది తక్కువ రేటుకి వస్తుంది కాబట్టి తిందాము అనుకుని తినేవాళ్లే తప్ప, ఇది తప్ప వేరే మార్గం లేదు మనకు ఆలోచించే వాళ్ళు తప్ప సాధారణంగా ఒక దిగువ మధ్య తరగతి వాళ్ళు కూడా ఆ రేషన్ బియ్యం తినే పరిస్థితి ఉండదు. అంటే మనం రెగ్యులర్ గా బియ్యానికి ఈ రేషన్ బియ్యానికి సంబంధించి ఈ పాలసీలు మార్చాలన్నా దానికి ఒక అందరూ కూర్చోవాలి, మాట్లాడాలి, సమావేశం అవ్వాలి. ఆ పాలసీని తెర మీదకి తీసుకురావడానికి సమయం పడుతుంది, ప్రభుత్వానికి సమయం పడుతుంది అవన్నీ కూడా చేయడానికి. కాకపోతే ఇప్పుడు ఏంటి? ఇప్పుడు పేర్ని నానిపై చర్యలు ఎక్కడ? నేను చెప్తాను అదే, ఒకసారి నన్ను మాట్లాడినేవాడిని. చెప్పండి. ఫస్ట్ దీని మీద రావాలి. రెండోది చట్టాల్లో సవరణలు. క్లియర్ గా రేషన్ బియ్యం అనేది ఎక్స్పోర్ట్ చేస్తే, అనధికారికంగా ఎక్స్పోర్ట్ చేస్తే దానికి చట్టంలో ఏ సెక్షన్లు ఉన్నాయి? పెనాల్టీలు మాత్రమే ఉన్నాయా, లేదంటే దానికి సంబంధించి ఐపీఎస్ బిఎన్ఎస్ సెక్షన్ల కింద ఏమైనా సరే వాళ్ళని చట్టపరంగా ఫిజికల్ గా అరెస్ట్ చేసి ఇంట్రాగేట్ చేసి దాని మీద శిక్షలు విధించడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా అనేది ఈ అంశాల మీద కూడా పూర్తిగా అందరం కూడా విశ్లేషించాల్సిన అవసరం అయితే డెఫినెట్ గా ఉంది. ఈ రేషన్ బియ్యం ఎక్స్పోర్ట్ కి సంబంధించినటువంటి అంశానికి వచ్చినప్పుడు క్లియర్ గా పెనాల్టీలు మాత్రమే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. దాంట్లో భాగంగానే వీళ్ళంతా యథేచ్ఛగా ఈవెన్ అధికారులు కూడా ఇన్వాల్వ్ అయి చేశారు. ఫస్ట్ థింగ్ దీంట్లో అధికారులు కూడా ఇన్వాల్వ్ అయి చేశారు. నెల మామూలు వెళ్ళాయి పోలీస్ కార్యాలయాలకి, ఎండిఓ కార్యాలయాలకి, ఎంఆర్ఓ కార్యాలయాలకి, విజిలెన్స్ ఆఫీసర్స్ కి, ఒక్కళ్ళలేదు కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ప్రతి ఒక్కళ్ళకి ఎంతో కొంత ఆదాయం ప్రతి నెల ఈ రేషన్ మాఫియా మీద ముట్టింది. కాబట్టి ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా యథేచ్ఛగా చేయగలిగారు. దానికి ఉన్నటువంటి శిక్షలు వచ్చేసి పెనాల్టీ మాత్రమే కనిపిస్తూ ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి దీనిలో చట్టాల్లో సవరణలు అనేవి జరగాల్సినటువంటి అవసరం కూడా ఉంది క్లియర్ గా. మూడో అంశం అండి, ఇవాళ అధికారులు కూడా ఇన్వాల్వ్ అయి ఉండడం మూలంగా అధికారం పార్టీ మారినప్పటికీ కూడా అధికారులు ఇంకా మారలేదు. కాబట్టి ఈ రేషన్ బియ్యానికి సంబంధించి ఎలాంటి యాక్షన్ తీసుకోవాలని ఇటు నుంచి అడిగేసినా సరే ఎక్కడో ఒక చోట ప్రతిబంధకం అనేది అధికారుల రూపంలో ఏర్పడిపోయి తప్పుని వాళ్లే కప్పిపుచ్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే ఆ తప్పు బయటపడితే వీళ్ళు కూడా శిక్షార్హులుగా మారుతారు కాబట్టి, వీళ్ళు చేసినటువంటి తప్పులు కూడా బయటకు వస్తాయి. కాబట్టి వ్యవస్థల్లో ఉన్నటువంటి అధికారులే ఈ తప్పుల్ని సరిదిద్దడానికో లేదంటే కనుమరుగు చేయడానికో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే నిన్న రేషన్ గోడౌన్ లో దొరికినటువంటి రికార్డులకి, లోపల ఉన్నటువంటి ఫిజికల్ స్టాక్ కి, వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసినటువంటి స్టాక్ కి ఎక్కడ మ్యాచ్ అవ్వక, ఇది కేవలం అధికారం దిగిన తర్వాత కూడా, అంటే వైసీపీ మారిపోయి ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి అధికారులే ఈ తారుమారు కార్యక్రమాలకు పాల్పడ్డారు. కాబట్టి ప్రభుత్వానికి ఇది ఒక పెద్ద సవాల్గా మారింది ఇవాళ. దాంట్లో భాగంగానే ప్రతి ఒక్కరు పేర్ని నాని అనే వ్యక్తి మీలాంటి వ్యక్తి నాలాంటి వ్యక్తి కాదు, చిన్నోడేం కాదు, అనవసరంగా అక్కడ ఆధారాలు ఏమీ లేకుండా పర్టికులర్ గా ఇతనే చేశాడు, ఇతని వల్లే జరిగింది అని చెప్పేసి ఆధారాలు ఏమీ లేకుండా అరెస్టులు చేస్తే వెళ్ళి జైల్లో కూర్చొని మోకాళ్ళ మధ్యలో తలకాయ పెట్టుకుని ఏడుస్తూ కూర్చోడానికి అతనే మీలాగా నాలాగా సామాన్యుడేం కాదు. అతను మాజీ ఎమ్మెల్యే, కోట్ల రూపాయలు పడగెత్తినటువంటి వ్యక్తి.
అట్లాంటి వ్యక్తి సామాన్యంగా కానీ అందరిని arrest కానీ చేసినట్టుగా అరుణ గారు ఊరికే ఇక్కడ పేర్ని నాని అరెస్ట్ అంశం పక్కన పెడితే ఇక్కడ మనం ఒక విషయం చూడాలి. ముందస్తు బెయిల్కి ఆయన వైఫ్ జయసుధ ముందస్తు బెయిల్కి పిటిషన్ వేశారు. ఇక్కడ ఒకటి ఏమాత్రం అక్కడ అవకతవకలు జరగకపోతే ముందస్తు బెయిల్కి వెళ్ళవలసిన అవసరం ఏంటి? అరెస్ట్ చేస్తారనే భయం లేకపోతే 10 రోజుల నుంచి పేర్ని నాని అజ్ఞాతంలో ఎందుకున్నారు? ఇంకొకటి ఇవి ఎక్కడో జరగలేదు, పేర్ని నాని వైఫ్ జయసుధ గూడెంలో జరిగిన అక్రమం. దీనికి ఇంతకన్నా ఎక్కువ ఆధారాలు ఇంకేం కావాలి? ఒకటండి, చట్ట ప్రకారము మీరు తప్పు చేసిన వాళ్ళు ఎంత బాధ్యులో, తప్పు చేయడానికి సహకరించిన వాళ్ళు కూడా అంతే బాధ్యులు. ఇప్పుడు ఆ గోడౌన్ల బియ్యం ఎవరు తీశారు, ఎవరు అమ్మారు, ఎవరు మేశారు అనే దాని గురించి శిక్ష కనుక పడాల్సి వస్తే, ఎంక్వైరీ కనుక చేయాల్సి వస్తే, గోడౌన్ ఓనర్ ఎవరు అనే దానికి కూడా ఆ విషయంలో కూడా ఆ పేరు నమోదైద్ది. ఆ సెక్షన్ లో ఆ A1, A2, A3 కింద నమోదయ్యే పేర్లు అందులో భాగంగా జయసుధ గారి పేరు కూడా అందులో యాడ్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆవిడ ముందస్తు, అంటే ఆవిడ తప్పే చేసింది క్లియర్ గా. ఇది మనకి రాజకీయంగా మనం ప్రస్తావించవలసిన అంశం. మన చట్టం కేవలం రాజకీయ వైరుధ్యాన్ని ఒప్పుకోదు, చట్టానికి ఆధారాలు కావాలి. ఆధారాల్లో భాగంగా ఆ గోడౌన్ ఓనర్ ఎవరు? జయసుధ గారు, పేరుని జయసుధ గారు, ఆవిడ పేరు కూడా యాడ్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆవిడ ముందస్తు బెయిల్ కి అప్లై చేసి అబ్స్కాండ్ లోకి వెళ్ళిపోయారు. అంటే తప్పు వాళ్ళు చేశారని తెలుసు, కానీ చట్టానికి నిరూపించడానికి మన దగ్గర ఆధారాలు ఏంటి ఉన్నాయి? ఆధారాలు కూలంకుషంగా దొరికితే తప్పితే మేము ఆధారాలు నిరూపించి వాళ్ళని జైలు పాలు చేసే ఛాన్సెస్ అయితే లేవు. ఓకే అరుణ గారు, ఒక నిమిషం హోల్డ్ అవునండి. చంద్రమౌళి గారు, ప్రస్తుతానికి పేర్ని నానిని అరెస్ట్ చేయడానికి ఆధారాలు లేవు. అదేవిధంగా గతంలో వైసీపీ నాయకులు పీడిఎస్కి సంబంధించి ఎవరైతే ఉన్నారో అక్రమాలకు ఆధారాలు లేవు అంటున్నారు. మరి ఆధారాలు లేకుండా ఆరోపణలు అయితే వస్తున్నాయి. దీనికి సంబంధించి పీడీ యాక్ట్లు పెడతామంటున్నారు, క్రిమినల్ యాక్ట్స్ పెడతామంటున్నారు. మరి పేర్ని నాని సంబంధించి వారి వైఫ్కి సంబంధించి ఈ 2 గూడాల్లో కూడా తనిఖీలు జరిగాయి. సుమారు 4840 మెట్రిక్ 40 బస్తాల పీడిఎస్ రైస్ అయితే అక్రమాలకు గురే. దీనికి సంబంధించి చెక్ పోస్టులు మేనేజ్ చేశారు, అక్కడ అధికారులను మేనేజ్ చేశారు. అదేవిధంగా వేమ్ బ్రిడ్జెస్ కూడా ట్యాంపర్ చేశారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందండి. ఇంకా మార్పు రాదా? ప్రభుత్వం మారినా కానీ వైసీపీలో చేంజ్ రాదా? ఒకటి, ఇప్పుడు రాజకీయాల గురించి మాట్లాడట్లేదు, మనం ప్రజలకు సంబంధించి మాట్లాడతాం. అధికారంలో ఉన్నప్పుడు ఏదో ఒక భరోసా ఉంటుంది, ఓకే మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అన్న ధోరణిలో ఉండుండొచ్చు నేతలు కానీ పాలకులు కానీ. కానీ ఇప్పుడు అధికారం మారింది, ప్రజల పట్ల కనీస బాధ్యత అనేది ఉందంటారా? ప్రతి ఒక్కళ్ళు వారికి ఏం తక్కువ అండి? ఎమ్మెల్యేలకి ఎంపీలకి వాళ్ళకి ఏం తక్కువ? డబ్బులు తక్కువ, లేకపోతే ఫెసిలిటీస్ తక్కువ, లేకపోతే ఏం తక్కువ? అధికారం తక్కువ, హోదా తక్కువ? వీళ్ళు కూడా చివరికి ఇలాంటి పనులకు పాల్పడితే పేద ప్రజల దగ్గర నోటి దగ్గర కూడా లాక్కునే ప్రయత్నం చేస్తే ఎక్కడికి వెళ్తారు? అన్నీ ఉన్న మీకే ఇలా ఉంటే పేద ప్రజల పరిస్థితి ఏంటి? ముందుగా ప్యానల్లో ఉన్నటువంటి మీకు, అదేవిధంగా జగడం సత్యనారాయణ గారికి, రాయపాటి అరుణ గారికి, మిగతా ఉన్నటువంటి వాళ్ళకు, అదేవిధంగా వీక్షకులకు నాకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఎలా ఉందంటే, కూటమి ప్రభుత్వం ఎలా ఉందంటే దొంగైనట్లుగా ఉంది. ఎందుకంటే ఈ రోజు అధికారంలోకి వచ్చి 7 మాసాలు కావస్తా ఉంది. 7 మాసాలు కావస్తా ఉన్నట్టుగా కూడా ఈ రోజు కూడా ఎలా ఉందంటే, ఏ విధంగా ఉందంటే వాళ్ళు ఇంకా అధికారులు మార్చుకున్నారు. అంటే ఇప్పుడు 7 నెలల కాలం వచ్చేసింది. ఇంకా మా మీదనే, అంటే ఏ జరిగినా కూడా వైఎస్ఆర్సీపీ చేసింది, లేకపోతే ఇదే కాదు ఇంకా ఏమన్నా కూడా ఇప్పుడు గోడౌన్లకు సంబంధించి బియ్యం సంబంధించి సరఫరా, పౌర సరఫరాలకు సంబంధించిన విషయంలో కూడా ఏ జరిగినా కూడా వైఎస్ఆర్సీపీ ఆపాదిస్తా ఉంది. అంటే చిన్న విషయాల్లో కూడా ఆపాదిస్తా ఉంది. అంటే అర్థం ఏంటంటే, ఈ రాష్ట్రంలో ప్రధానంగా చూస్తే మరి విశాఖపట్నం వచ్చేసి పోర్ట్ ట్రస్ట్ అనేటువంటిది ఎవరి ఆధీనం నడుస్తా ఉంది? కేంద్ర ప్రభుత్వ ఆధీనం నడుస్తా ఉంది. అదేవిధంగా కాకినాడ యాంకరేజ్ పోర్ట్ అనేటువంటిది ఎవరి ఆధీనం నడుస్తా ఉంది? రాష్ట్ర ప్రభుత్వ ఆధీనం నడుస్తా ఉంది. అదేవిధంగా గంగవరం పోర్ట్ కానీ, కృష్ణపట్నం పోర్ట్ కానీ, అది కూడా వచ్చేసి ఆదాని గ్రూప్స్ ఆధ్వర్యంలో కూడా నడుస్తా ఉంది. డివిఎస్ రాజు సంబంధించిన గ్రూప్స్ నడుస్తా ఉంది. అదేవిధంగా కాకినాడ సీ పోర్ట్ వచ్చేసి కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్ అనేటువంటి సంస్థ ద్వారా నడుస్తా ఉంది. మరి ఈ రోజు అధికారంలో 7 నెలల కాలం వచ్చింది. అధికారంలో వచ్చి ఈ మాట చెప్పుకోవడానికి ఏ విధంగా వాళ్ళకి మనసు ఒప్పుతా ఉందంటే, అధికారంలో ఇప్పుడు టీడీపీ ఉందా, అధికారంలో వచ్చేసి కూటమి ప్రభుత్వం ఉందా, లేకపోతే వైసీపీ ఉందా అనేటువంటిది డౌట్ వచ్చేటువంటి పరిస్థితిలో ఉంది. ఎందుకంటే అధికారులతో మార్చుకున్నారు, కలెక్టర్లు మార్చుకున్నారు, రెవెన్యూ అధికారులు మార్చుకున్నారు, అదేవిధంగా వచ్చే డీటీలు మార్చారు, ఎంఆర్ఓలు మార్చారు, అందరినీ మార్చుకున్నారు. ఈ రోజు ఏ విధంగా జరుగుతుంది అంటే, మూలాలు కనుక్కోకుండా ఇప్పుడు రేషన్ బియ్యాన్ని క్షేత్రస్థాయిలో వచ్చేసి ఆపకుండా ఎక్కడో వెళ్ళి ఆ పోర్ట్ లో జరిగినా అక్కడ రాకుండా ముందు ఆపాలి కదా, క్షేత్రస్థాయిలో ఆపాలి కదా. వీళ్ళందరూ ఏం చేసినారు, క్షేత్రస్థాయిలో అంతా కూడా ఆ టీడీపీ సంబంధించిన వాళ్ళు, జనసేన సంబంధించిన వాళ్ళు ఇద్దరు కూడా దాదాపు 25 లక్షల నుంచి 30 లక్షల వరకు చిన్న కాంట్రాక్ట్లు వేసుకొని ఊర్లలో ఎక్కడైతే రేషన్ బియ్యం ఉందంటే రేషన్ షాప్స్ కి వెళ్లకుండా కూడా దాదాపు వచ్చేసి వీళ్ళందరూ కూడా నేరుగా వచ్చేసి పోర్ట్లకు వెళ్ళేటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఇక్కడ ఆపాలంటే ఇంకా అనేక రకాలు ఉన్నాయి. అంటే వాళ్ళ చేతిలో ఉంది ఆపాలంటే కూడా.
పోలీస్ వ్యవస్థ వాళ్ళ చేతిలో ఉంది, చెక్ పోస్టులు ఉన్నాయి, అదేవిధంగా అనేక రకాలైనటువంటి వ్యవస్థలు వాళ్ళ చేతిలో ఉన్నాయి. ఈ రోజు వెళ్తూ కూడా ఈ రోజు ఇప్పుడు రాయపాటి అరుణ గారు చెప్తున్నారు, తినని వాళ్ళు ఎవరైనా ఉంటే బియ్యం రిటర్న్ చేయండి, తినని వాళ్ళు ఇవ్వండి అంటే రిటర్న్ చేయండి, ప్రజలకు ఆ మాట చెప్పొచ్చా మనం? ఆ విధంగా తినని వాళ్ళు ఎవరైనా ఉంటే రిటర్న్ చేయొచ్చు అంటే రిటర్న్ ఏ విధంగా చేస్తారంటే, ఎవరు తినని వాళ్ళు ఎవరు బోర్డు వేసుకుని కూర్చుంటారా? మేము తినం బియ్యం తినం, రేషన్ బియ్యం తినము అని చెప్పేసి బోర్డు వేసుకుని కూర్చుంటారా? కాబట్టి పేద ప్రజలకు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మేమైతే డోర్ డెలివరీ కూడా చేశాం. మా ప్రభుత్వం ఉన్నప్పుడు, వైఎస్ఆర్సీ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము వచ్చేసి ఇంటింటికి డోర్ డెలివరీ చేశాం. ఈ రోజు ఏం చేస్తున్నారు, ఈ రోజు అవినీతి జరిగిందని చెప్పేసి ఏదో అభూత కల్పన చేసి ఈ రోజు కేవలం వచ్చే సూపర్ 6 పంగనామాలు పెట్టారు. సూపర్ 6 పంగనామాలు పెట్టి ప్రజల దృష్టి మళ్లించడానికి అవన్నీ కూడా అన్ని వాళ్ళు చెప్పినటువంటి సూపర్ 6 వచ్చేసి ఈ రోజు ఏ విధంగా ప్రజలు ఇబ్బంది ఏ విధంగా అయితే చంద్రబాబు గారు డోర్ డెలివరీ మీరు చేశారు కాదంటలేదు, కానీ చంద్రబాబు గారు ఈ విధంగా చంద్రబాబు గారు వినిపిస్తుందా మీకు? వచ్చేసి కంకణం కట్టుకొని ముందుకు పోతా ఉన్నారు. ఓకే, చంద్రబాబు గారు డోర్ డెలివరీ చేశాము రేషన్ కి సంబంధించి మీరు అంటున్నారు, కానీ డోర్ డెలివరీ చేసే క్రమంలోనే ఆ వ్యాన్లన్నీ కూడా కొనేసి అక్కడి నుంచే రేషన్ బియ్యాన్ని తరలించి అక్కడి నుంచి ఇన్ఛార్జుల ద్వారా నేతలకి తరలించి అక్కడి నుంచి పోర్టల్కి పంపించి అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేయడానికి వాటిని వాడుకున్నారు అనేది కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఇది అందరికీ గత ప్రభుత్వంలో అందరికీ తెలిసే జరిగింది. ఎవరికి రావాల్సిన ముడుపులు వారికి అందాయి. గతంలో జరిగిన దాన్ని కూడా ఇప్పుడు ఉన్నవాళ్ళు అదే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, కానీ నేతలు మారుతారు. కానీ వాళ్లకు సహకరించిన వాళ్ళు ఇప్పుడు మేము బయటకు వచ్చి చెప్తే మేము కూడా నిందితులు అవుతామనే ఒకే ఒక్క నెపంతో వారు బయటకు వచ్చి చెప్పలేకపోతున్నారు. బెదిరింపులు కావచ్చు, బ్లాక్మెయిల్ కావచ్చు, లేదా అందుతున్న ముడుపులు కావచ్చు, వీరందరినీ కూడా నోరు మెదపకుండా ఉండే ప్రయత్నం చేసే భాగంలో నేతలు ఉన్నారు. ఇందులో గతంలో జరిగిన అక్రమాలే దీనికి కారణం. మీరు డోర్ డెలివరీ చేయడానికి తీసుకొచ్చిన వ్యాన్స్ ఏవైతే ఉన్నాయో రేషన్కి సంబంధించినవి అవన్నీ కూడా కేవలం ఈ అక్రమ దందా కోసం తీసుకొచ్చారంటున్నారు. ఒకటండి, పేద ప్రజలకు మేలు చేయాలంటే డోర్ డెలివరీ చేసే దానికోసం తీసుకొచ్చినట్టు అంటే మీరు ఆ విధంగా కూటమి ప్రభుత్వం ఆ విధంగా అర్థం చేసుకోవడం అనేటువంటిది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తారు. ఎందుకంటే ఈ రోజు నిన్న పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, డిప్యూటీ సీఎం హోదాలో వెళ్ళారు, కోర్టుకు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత నన్ను ఆపుతా ఉన్నారు. అక్కడికి వెళ్లకుండా ఎవరు ఆపుతారండి? డిప్యూటీ సీఎం లో ఒక సీఎం ఆపుతున్నారంటే అంతకన్నా పెద్ద శక్తి ఉంటుంది అక్కడ. అంతకన్నా పెద్ద శక్తి ఎవరో తెలుసుకోవాలి, ఆ డిప్యూటీ సీఎం గారు తెలుసుకోవాలి అంతకన్నా పెద్ద శక్తి ఎవరున్నారు. అదేవిధంగా నాదెళ్ల మనోహర్ గారు ఇప్పుడు మంత్రిగా ఉన్నారు, పౌర సరఫరాల మంత్రిగా ఉన్నారు. ఒకప్పుడు ముద్దుకృష్ణనాయుడు టీడీపీలో ముద్దుకృష్ణనాయుడు ఒక చిన్న పేపర్ లీక్ అయితే, మ్యాథ్స్ పేపర్ లీక్ అయితే 10th క్లాస్ పేపర్ అయితే రాజీనామా చేశాడు. ఈ రోజు ఇంత అక్రమం జరుగుతుంది, 7 నెలల కాలం జరుగుతుందంటే తన పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ బాధ్యత నుంచి ఆయన తప్పుకోవాలి. ఎందుకంటే చేయలేకపోతున్నారు. అంటే మీరు అధికారం చేతిలో పెట్టుకున్నారు, అదేవిధంగా అధికారులు మీ చేతిలో ఉన్నారు, ప్రభుత్వం అంతా మీ చేతిలో ఉంది. ఈ రోజు వచ్చేసి దొంగ అయినట్టుగా అంటే మీ వాళ్ళే వచ్చేసి చేసి ఈ రోజు ఆ నెపం వచ్చేసి వైసీపీ వాళ్ళ మీద నెడుతూ ఈ రోజు చేస్తా ఉన్నారంటే ఇది కేవలం ఎట్టుందంటే బురద జల్లేటువంటి కార్యక్రమం తప్ప వేరేటువంటిది లేదు. అంటే రైస్ మిల్లర్తో ఎవరు కుమ్మక్కయ్యారు? ఈ రాష్ట్రంలో రైస్ మిల్లర్తో కుమ్మక్కయ్యారు. రైస్ మిల్లర్ ఎవరు ఆధీనంలో నడుస్తా ఉన్నాయి? ఈ యొక్క పోర్ట్లు ఎవరు ఆధీనంలో నడుస్తా ఉన్నాయి? అంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నట్టా లేనట్టా అనేటువంటిది కూడా అర్థం కానటువంటి పరిస్థితి వచ్చేసింది. మరి చిన్న కింది స్థాయి. ఓకే, చంద్రబాబు గారు ఒక నిమిషం హోల్డ్ ఉండండి. చంద్రబాబు గారు ఒక నిమిషం హోల్డ్ ఉండండి. మస్తాన్ రావు గారు, గతంలో ఇలాంటి అక్రమాలు జరిగినప్పుడు కానీ పీడిఎస్ రైస్ తరలింపులు కానీ ఎక్స్పోర్ట్స్ కానీ ఇవన్నీ కూడా 5 సంవత్సరాలు బయటికి రాకుండా చాలా బాగానే మేనేజ్ చేశారు. కానీ కూడా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత డే 1 నుంచి కూడా సీజ్ చేయటం కానీ లేకపోతే కేసులు నమోదు చేయటం కానీ జరుగుతుంది. కానీ సీజ్ చేసిన బియ్యాన్ని కూడా ఇమీడియట్గా మళ్ళీ వదిలేస్తున్నారు. పైనుంచి ప్రజలు రావడం కానీ లేకపోతే వదిలేస్తున్నారు అనేది కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పారంటే పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఆధారాలు లేవు అనే ఒక పాయింట్, దాన్ని ఎంతవరకు మనం రిసీవ్ చేసుకోవచ్చు అంటారు? ఆధారాలు లేవు అని చెప్పేసి మీనమేషాలు లెక్క పెట్టడం కరెక్టేనా? ఆధారాలు సేకరించవలసిన బాధ్యత ఎవరిది చెప్పండి మస్తాన్ రావు గారు. గుడ్ మార్నింగ్ అండి, ప్యానెల్లో ఉన్న పెద్దలకు, జేఆర్కే న్యూస్ ప్రేక్షకులకు. మీకు ఆధారాలు అంటే మీరు డైరెక్ట్ గా మీరు అడిగిన ప్రశ్నకే సమాధానం. ఆధారాలు సేకరించాలంటే దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది. అంటే జనరల్ గా మనకి ఇప్పుడు జయసుధ గారికి సంబంధించి జేఎస్ గౌడన్స్ అంటే పొట్లపాలెం, మన కృష్ణా మచిలీపట్నం సముద్ర తీరంలో పొట్లపాలెంలో గౌడౌన్స్ నిర్మించారు. ఈ గౌడౌన్స్ ఒక నిమిషం టైం ఇవ్వండి, నేను చెప్తాను వివరంగా. చెప్పండి. రాష్ట్ర వ్యాప్తంగా మనకి రాష్ట్ర గిడ్డంగుల సంస్థ అని స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ అంటారండి.
104 గౌడౌన్స్ ఉన్నాయి అన్నమాట. బఫర్ స్టాక్ గౌడౌన్స్ ఉంది. దానిలో ఈ వీటికి సంబంధించి రేషన్ బియ్యానికి సంబంధించిన స్టాక్స్ అన్ని పెడతా ఉంటారు. దీనికి సంబంధించి ఏంటంటే అసలు వేర్ హౌసింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని ఒక సిస్టమ్ ని మన కూటమి ప్రభుత్వం వచ్చాక తీసుకొచ్చింటే దానిలో భాగంగా రికార్డుల వెరిఫికేషన్, స్టాక్స్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఆ సందర్భంగా ఇది బయటపడింది. పేర్ని నాని గారికి సంబంధించిన గౌడౌన్లో ఇట్లా జేఎస్ సంస్థకు సంబంధించి అంటే జయసుధ వాళ్ళ మిసెస్ కి సంబంధించి గౌడౌన్లో ఇట్లా 4048 బస్తాలండి. ఇది 3000 అని జరుగుతుంది కానీ చివరికి తేల్చింది నాదెళ్ల మనోహర్ గారు స్పష్టంగా 4048 బస్తాలు 2 కోట్లకు పైగా జరిమానాతో కలిపి చెల్లించాల్సిన పరిస్థితి ఉంటుంది అనేది తేల్చింది. అయితే అసలు ఈ స్టేట్ వైడ్ గా కూడా మొత్తం తనిఖీలు చేస్తా ఉన్నారు. ఈ పేరుని కొడాలి నాని గారు సివిల్ సప్లైస్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఏం జరిగిందంటే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎక్కడైతే ఇట్లా పేర్ని నాని గారి లాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గౌడౌన్లు నిర్మించే సామర్థ్యం ఉంటుందో వాళ్ళల్లో కొంతమంది ఈ ప్రైవేట్ గౌడౌన్లు నిర్మించడం, దానికి వాళ్ళకి లబ్ధి కలిగే విధంగా దాన్ని లీజుకి తీసుకోవడం జరిగింది. నిజానికి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్, అదేవిధంగా స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్, ఈ 3 ఇప్పటి వరకు మాత్రం బఫర్ స్టాకులు నిర్వహిస్తూ ఉంటాయి. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక ప్రైవేట్ గౌడౌన్లు కూడా తీసుకోవడం, అక్కడ సరైన రీతిలో రికార్డులు కానీ లేకపోవడం, కొన్ని ఇట్లాంటి అక్రమాలు చోటు చేసుకోవడం అనేది ఇప్పుడు గమనించారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. ఇక్కడ పేర్ని నాని గారికి సంబంధించింది ఏంటంటే పేర్ని నాని గారు జనరల్ గా ఇలా ఇరుక్కుపోతారని ఆయన కూడా ఊహించి ఉండరు. ఎందుకంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు అక్కడ కాకినాడ పోర్టుకు వెళ్ళి తనిఖీలు చేసినందుకు అభినందిస్తూనే ఆ పక్కనే పయ్యావుల కేశవ్ గారికి సంబంధించిన వియంకుడికి సంబంధించిన కెన్స్టార్ నౌక ఉంది, కెన్స్టార్ నౌకను ఎందుకు తనిఖీ చేయలేదు అని చెప్పిన 2వ రోజో 3వ రోజో ఇదే సముద్ర తీరంలో ఉన్న అంటే మచిలీపట్నం సముద్ర తీరంలో ఆయన గౌడవంలోనే ఇదంతా బయటపడింది. సో ఇప్పుడు ఆయన మెంగలేక కక్కలేక పరిస్థితి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏ ఆరోపణలు ఎవరి మీద వచ్చినా కూడా, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మీద కానీ చంద్రబాబు నాయుడు గారి మీద కానీ వస్తే ఆయన ఒంటి కాళ్ళ మీద లేచేవాళ్ళు. అలాంటి పరిస్థితిలో నుంచి ఆయన కుటుంబమే ఈ విధంగా కూరుకుపోవడంతో నిన్న కొల్లు రవీంద్ర గారు చెప్పారు. అంటే ఆయన మచిలీపట్నంలోనే ఆయన మీద గెలిచారు కాబట్టి ఆయన చెప్తున్నారు, పేర్ని నాని కుటుంబం ఇట్లాంటి వాటికి సమాధానాలు చెప్పక ఆయన రోజు నీతి సూక్తులు వల్లిస్తా ఉంటారు. రాష్ట్రంలో ప్రతిదీ కూడా మా జగన్మోహన్ రెడ్డి ఎటువంటి మచ్చలేని పాలన అందించారని చెప్పే పేర్ని నాని ఏమైపోయాడు? ఇప్పటి వరకు 15 రోజులుగా వాళ్ళ రైతు ధర్నాలో కూడా పాల్గొనకుండా కనిపించకుండా పారిపోయారని చెప్పేసి ఎద్దేవా చేస్తూ మాట్లాడిన పరిస్థితి కూడా ఇక్కడ మనం గమనించవచ్చు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి కూడా చాలా అభ్యంతరకరమైన భాష వాడటం అవన్నీ కూడా జరిగింది. అందువల్ల దీని మీద ప్రభుత్వం ప్రత్యేకంగా కాన్సన్ట్రేషన్, అంటే ఆయన దొరికాడు కాబట్టి ఏదో ఇరికిచ్చాలనేది కాదు, కానీ ఆయనే కన్ఫెషన్ స్టేట్మెంట్ లాగా మా గౌడవంలో కొన్ని బస్తాలు మాయమయ్యాయని ఆయనే లెటర్ రాసి ఆయనే సెల్ఫ్ గోల్ పడ్డారు. సెల్ఫ్ గోల్ మస్తాన్ రావు గారు అది సెల్ఫ్ గోల్ కాదండి. మస్తాన్ రావు గారు అది సెల్ఫ్ గోల్ గా మనం చూడకూడదు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ కాకినాడ పోర్టులో తనిఖీలు జరిగాయి. అదేవిధంగా విశాఖలో కూడా ఎక్కడైనా సరే కూటమి ప్రభుత్వం సివిల్ సప్లైకి సంబంధించి ఈ పీడిఎస్ రైస్ అక్రమంగా వెళ్ళేదాన్ని కంట్రోల్ చేస్తుంది, ఎక్కడికక్కడ కంట్రోల్ చేస్తుంది. దాన్ని ఎవరు కూడా కాదనలేము. ఎందుకంటే గతంలో ఎన్నడూ కూడా ఇలాంటి రైస్ చేయడం కానీ సీజ్ చేయడం కానీ జరగలేదు ఈ 5 ఏళ్లలో, గత పాలనలో. ఎక్కడో 1-2 చోట్ల జరిగి ఉండొచ్చు, కానీ ఇంత ఫ్రీక్వెంట్గా అయితే లేదు. కానీ ఇక్కడ ఈయనే ఇక్కడ ఈ గొడవల్లో అక్రమాలు జరిగి ఉండొచ్చు, జరిగే అవకాశాలు ఉన్నాయి అని ఆయన చెప్పడం అంటే ముందస్తు జాగ్రత్తల్లో భాగం. అక్కడ వరకు ఎలాగో వస్తారు. ఒక నిమిషం, ఇప్పుడు మనకి కాకినాడలో తనిఖీలు చేశారు, అక్కడ ఎవరు మాయి ముందుకొచ్చి చెప్పలేదుగా. ఈయన మాయమైనవి అని ముందుకొచ్చి ఆయన చెప్పాడు. అది సెల్ఫ్ గోల్. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఆయనకి అధికారులు కొంతమంది సహకరించడం, అక్కడ మాయమయ్యాయని చెప్పడం, దీని మీద మీకు కేసు వస్తుంది కాబట్టి మీరే ముందుగా లేఖ రాస్తే బాగుంటుందనే సలహా మీద ఆయన చేయడం జరిగింది. అయితే అది టోటల్ గా ఏమైందంటే ప్రభుత్వానికి కూడా వెతకబోయింది కాలికే జరిగినట్టుగా ఆయన సంబంధించి ఆ బియ్యం ఆయన ఇప్పుడు నిన్న ఇచ్చిన 1,70,70,56,800 రూపాయలకు సంబంధించి డీడీ ఇవ్వడం జరిగిందని నాదెళ్ల మనోహర్ గారు చెప్పారు. అయితే ఆయన ఏమంటారంటే కేవలం
బియ్యం మాయమైపోతే, బియ్యం షార్టేజ్ వస్తే డబ్బులు కడతమే కాదు, ఆ బియ్యం ఎక్కడికి తరలించారు, ఎక్కడికైనా స్మగ్లింగ్ చేశారా, ఎక్కడికైనా అక్రమంగా అమ్మారా, వాటికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం దర్యాప్తు జరుగుతూ ఉంది. ఆ దర్యాప్తు సంబంధించి ఎవరైతే సివిల్ సప్లైస్ అసిస్టెంట్ మేనేజర్ మచిలీపట్నంకి సంబంధించిన ఆయన ఉన్నారో ఆయన కోటిరెడ్డి గారు కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద క్రిమినల్ కేసు కూడా నమోదైంది. ఆ నేపథ్యంలోనే జయసుధ గారు ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసుకున్న పరిస్థితి ఉంది. ఈ టోటల్ వ్యవహారాన్ని చూసినట్టయితే పేర్ని నాని గారు టోటల్ గా ఈ అంశంలో ఇరుక్కుపోయారనే విషయం తేటతలమవుతుంది. అందుకనే ఈ రోజు వరకు కూడా ఆయన వివరణ ఇచ్చే సాహసం కూడా చేయలేకపోయారు. మామూలుగా అయితే ఏదన్నా సందర్భం, ఇప్పుడు దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన 2-3 సార్లు ప్రెస్ మీట్ పెట్టి దమ్ముంటే పట్టుకోండి అని కూడా సవాల్ విసురుతున్నారు. రోజు పవన్ కళ్యాణ్ గారి మీద, చంద్రబాబు గారి మీద, కుటుంబ ప్రభుత్వం మీద ఒంటికాల మీద లేచే పేర్ని నాని గారు ఈ విషయంలో సమాధానం కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు అంటే అక్కడ సంథింగ్ తప్పు జరిగిందనే వాదన వీళ్ళు వినిపిస్తా ఉన్నారు. ఇంకోటి కూడా మీరు ఇందాక అన్నారు, అసలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎందుకు పట్టించుకోవట్లేదని. ఈ రోజు కొల్లు రవీంద్ర గారు కానీ, కొనకళ్ళ నారాయణ గారు కానీ నిన్న ఇవాళ ముందుకొచ్చి మేమేమి మాకు ఆగర్భ శత్రువు ఆయన కేసులో ఇరుక్కున్నారు కాబట్టి అది చట్టం తన పని తాను చేసుకుంటుంది, మేము ఎవరో ఆయనకు సహకారం అందించే పరిస్థితి లేదు అని కూడా చెప్తా ఉన్నారు. చూడాలి ఇప్పుడు దర్యాప్తు అంటే ఆధారాలు పూర్తిగా సేకరించిన తర్వాత కానీ ఏదైనా కేసు ఫైల్ చేసే పరిస్థితి లేదు. ఇంకోటి ఏంటంటే ఇందాక మన తెలుగుదేశం వైసీపీకి సంబంధించిన ఆయన చెప్తా ఉన్నారు, అంటే కుటుంబ ప్రభుత్వ అధికారంలో ఉన్నా కూడా అక్రమాలు అనేవి ఎప్పుడైనా బయటపడచ్చండి. 2017-16లో హిల్ డెవలప్మెంట్ కేసులో ఎక్కడో మహారాష్ట్రలో వచ్చిన ఒక చిన్న కంప్లైంట్ ఆధారంగా చంద్రబాబు నాయుడు గారిని 2023లో అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. సో అక్రమాలు బయటపడినప్పుడు ఎప్పుడైనా వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం కానీ జరుగుతుంది. అంటే మస్తాన్ రావు గారు ఇప్పుడు ఎలాగో తనిఖీలు జరుగుతున్నాయి కాబట్టి నా వరకు ఎలాగో వస్తారు, దీన్ని నేను దాచలేను అని భయంతో ముందస్తుగా నేనే ఒక లేఖ రాసేసి దానికి సంబంధించి కట్టవలసిన డబ్బులు ఏవైతే పెనాల్టీస్ ఉన్నాయో అవి కట్టేస్తే నాకు క్లీన్ చీట్ వస్తుంది అనే ఒక ఉద్దేశంతో ఆయన ముందుకెళ్ళి ఉంటారు. ఓకే మస్తాన్ రావు గారు ఒక్క నిమిషం హోల్డ్ ఉండండి, ఒక్క నిమిషం ఒక్క వాక్యం చెప్తాను. ఇప్పుడు నాదెళ్ల మనోహర్ గారు ఇంకోటి కూడా చెప్పారు. ఇప్పుడు ఈ బియ్యం డబ్బులు కట్టేసేయటం అంతా పక్కన పెడితే ఒకటి ఆయన ఆరోపణ చేస్తుంది రికార్డులు ట్యాంపరింగ్ చేశారు ఈ తప్పులు కప్పించుకోవడానికి. అదే విధంగా అక్కడ ఉన్న వేబ్రిడ్జ్ ని రికార్డులు కూడా ట్యాంపరింగ్ చేశారు. సో తప్పులు దాచడం కోసం కొన్ని తప్పులు చేస్తూ దొరికిపోయారు అనేది కూడా ఆయన వెల్లడించిన పరిస్థితి కూడా ఉంది. అవును అరుణ గారు చంద్రబాబు నాయుడికి ప్రస్తుత నేతలు సహకరించట్లేదు, అధికార యంత్రాంగం కూడా సహకరించట్లేదు. ఆయన ఏదో చెప్తారు, ఆయన ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా కానీ, ఎన్నిసార్లు స్ట్రిక్ట్గా ఇది ఇలాగే ఉండాలి అని చెప్పేసి వార్న్ చేసినప్పటికీ కూడా ఆయన ఏదో చెప్తారు, అధికారంలోకి వచ్చాం కదా మన పని మనం చూసుకుందాం, ఆయన చెప్పిన మాట తర్వాత చూద్దాలి అన్న ధోరణిలో నేతలు కానీ అధికారులు కానీ ఉన్నారు అంటున్నారు. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా మనం తీసుకోవాలి, ఇటీవల జరిగిన చిన్న ఎగ్జాంపుల్ కూడా మనం తీసుకోవాలి. గౌతు లచ్చన్న విగ్రహ ఆవిష్కరణలో జోగి రమేష్ ప్రత్యక్షమవడం టీడీపీని కూటమి సభ్యులందరినీ విస్మయానికి గురి చేసిందా లేదా? అయితే జోగి రమేష్కి సంబంధించి చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడికి సంబంధించి ప్రధాన పాత్ర పోషించారు ఆనాడు అనే ఆరోపణలు ఉన్నాయి, కొన్ని సందర్భాల్లో కేసులు కూడా ఉన్నాయి. అయినప్పటికీ అతన్ని స్టేజ్ మీద కూర్చోబెట్టారు, అందరితో జ్యోతి ప్రజ్వలన చేశారు, కూటమి నాయకులతో కలిసి ఆయన ర్యాలీలు కూడా చేశారు ఆ ఈవెంట్కి సంబంధించి. అయితే ఇక్కడ లోపం ఎక్కడ కనిపిస్తుంది అంటే ఇంకా కూటమిలో ఉన్న నేతలు కూడా వైసీపీకి సహకరిస్తున్నారు అనేది ఇక్కడ తెల్లమవుతుంది. మరి ఎవరికి వారు బయటకు వచ్చి దీంట్లో మాకేం సంబంధం లేదు, అసలు ఆయన పేరు మాకు తెలియదు, ఈ ఇన్విటేషన్లో ఆయన పేరున్నా కానీ మేము చూడలేదని చెప్పేసి ఎవరికి వారు క్లారిటీ ఇచ్చినా అక్కడ జరిగిన ఆ ఈవెంట్లో ఆయన పోషించిన పాత్ర ఏంటనేది అందరూ చూశారు. అక్కడ చంద్రబాబు నాయుడు మాట ఎవరో వినడం లేదు, అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. ఎన్ని రోజులు ఇంకెన్నాళ్ళని చెప్పేసి వైసీపీకి వత్తాసు పలుకుతున్న అధికారులను ఉపేక్షిస్తూ పోతుంది కూటమి ప్రభుత్వం. ఇలాంటి వారిని ఎందుకు ఏరివేయడం లేదు? యాక్చువల్ గా మీరు ఎంచుకున్న టాపిక్ అది కూటమిలో ఉన్నటువంటి నాయకులు అధికారులు సహకరించట్లేదా అన్నది ఒకటైతే, మీరు ఎంచుకున్న ఎగ్జాంపుల్ మాత్రం కంప్లీట్ గా రాంగ్ ఎగ్జాంపుల్ అండి. ఒక కుల సమీకరణాల మీద, ఒక కుల వేదిక మీద, ఒక కులానికి సంబంధించి ఏదైనా ఒక ప్రోగ్రామ్ చేసేటప్పుడు యాక్చువల్ గా ఎవరెవరు గెస్టులుగా వస్తున్నారు అనేది ఎవరికి తెలియదు నిజంగానే. అంటే ఆర్గనైజ్ చేసే వాళ్ళు వేరుగా ఉంటారు, కుల పెద్దల కింద లేదంటే కుల అభివృద్ధి కోసం కృషి చేసేటువంటి కమిటీ కింద ఉండేటువంటి పెద్దలు దాన్ని ఆర్గనైజ్ చేస్తారు. వాళ్ళు పార్టీలకు అతీతంగా వివిధ పార్టీల నుంచి అయినా సరే వాళ్ళ కులం నుంచి కొంచెం మంచి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని ఆ వేదిక మీదకి ఇన్వైట్ చేస్తారు. అధికారులు అవ్వచ్చు,
ఉద్యోగులు అవ్వచ్చు, సేవా తత్పరతలో ఉన్న వాళ్ళు అవ్వచ్చు, రాజకీయ నాయకులు అవ్వచ్చు. ఇది పూర్తిగా జరిగేటువంటి ప్రాసెస్. ఎందుకంటే ఓకే, నేను కూడా ప్రాసెస్ చాలా మంది అయినప్పటికీ కూడా వైసీపీ దీనికి నాయకులతో సంబంధించి కలిసి కులసభల్లో వేదిక కొంతమంది పంచుకున్నాను పేరు కూటమిలో ఉన్నవారు కొంతమంది పేరు రిఫర్ చేశారు, అందులో ఇతర పేర్లు కూడా వచ్చాయి. ఓకే, అది సపరేట్ టాపిక్ అయినప్పటికీ కూడా అది మనం ఎగ్జాంపుల్ గా ఇక్కడ తీసుకోవచ్చు. మేబీ రిఫర్ అవ్వచ్చు. చేశారు. ఎందుకంటే మేబీ అవ్వచ్చు. ఎందుకంటే బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వేదిక అన్నప్పుడు 100% బీసీల్లో వాళ్ళు ఎంత ఉల్ఫా పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా సమాజంలో చెప్పుకోదగ్గటువంటి ఒక పేరు ఉన్నప్పుడు కంపల్సరిగా పిలుస్తారు. అందులో భాగంగానే జోగి రమేష్ ని పిలుచుంటారు. ఇప్పుడు సమస్య ఎక్కడ వచ్చింది అంటే, అందరికీ ఆవేశము, ఆగ్రహము, ఆవేదన ఎక్కడ కలిగింది అంటే, జోగి రమేష్ అనే వ్యక్తి రాజకీయంగా గనక వైరిగా ఉన్నట్లయితే ఎవరికి అది బాధ ఉండేది కాదు. రాజకీయ వైరుధ్యం సహజంగా ఏ పార్టీకైనా ఉండేది. వాళ్ళు మా కూటమిలో ఉన్న వాళ్ళు కూడా వైసీపీకి సంబంధించిన వాళ్ళతో వైరిగానే ఉంటారు. జనరల్ గా ఎక్కడ కూడా భుజాల మీద చేసి రా కూర్చున్నాం అని చెప్పేసి ఎవరు మాట్లాడరు, అది సహజం. కానీ జోగి రమేష్ అనే వ్యక్తి పరిధులు దాటి మాట్లాడే మాటలు కానివ్వండి, చేసినటువంటి చర్యలు కానివ్వండి, ఒక టీడీపీ ఆఫీస్ మీద దాడే కాదు, పవన్ కళ్యాణ్ గారిని దారుణమైనటువంటి భాషతో మాట్లాడే విషయాలు కానివ్వండి, అలాగే అక్కడ ఉన్నటువంటి టీడీపీ జనసేన కార్యకర్తల్ని 5 ఏళ్ల పాటు హెరాస్ చేసినటువంటి విధానం కానివ్వండి, పోలీస్ వ్యవస్థను కంప్లీట్ గా వాళ్ళ చేతుల్లో పెట్టుకుని దొంగ కేసులు పెట్టించి, అనవసరంగా స్టేషన్లకు పిలిపించి కొట్టించి, అక్కడ ఏ ప్రోగ్రామ్ చేసుకోవాలన్నా సరే క్యాన్సిల్ చేయించి, పర్మిషన్లు రాకుండా నానా టార్చర్ చేసినటువంటి వ్యక్తి జోగి రమేష్. అందువల్ల కుల సమీకరణాల మీద, కుల వేదిక మీద అతన్ని పిలిచినప్పటికీ కూడా అది పూర్తిగా ప్రజల్లోకి, క్యాడర్లోకి వ్యతిరేకంగా వెళ్ళింది. కాబట్టి వాళ్ళు సంజయ్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. కానీ అది ఆ సిచ్యువేషన్ అయితే తప్పు కాదు, నేను దాన్ని ఖండిస్తున్నాను. ఎందుకంటే కుల సమీకరణాలు జరిగే సభలు ఇలాగే జరుగుతాయి. ఓకే అరుణ గారు, అయితే ఇక్కడ రెండోది, ఆ కూటమి ప్రభుత్వం వీళ్ళని ఉపేక్షిస్తుంది. ఇప్పటికే అధికారంలోకి వచ్చి 6 నెలలు కంప్లీట్ చేసుకుని 7వ నెలలో అడుగు పెట్టింది. చేయాల్సిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్రంలో ఉన్న బడ్జెట్కి సంబంధించి దానికి అనుగుణంగా చేసుకుంటూనే వెళ్ళిపోతుంది. ఇవన్నీ ఓకే, బాగానే ఉన్నాయి ఇంతవరకు. ఎందుకంటే ఫస్ట్ తారీఖు జీతాలు పట్టడం కానీ, లేకపోతే పెన్షన్లు ఇవ్వడం కానీ, లేకపోతే ఇచ్చిన సూపర్ 6లో కొన్ని అమలు దిశగా అడుగులు వేయటం కానీ, ఓకే ఇవన్నీ యాక్సెప్టబుల్, బాగానే ఉన్నాయి. కానీ ఇక్కడ గత ప్రభుత్వంలో ఉన్న అధికారుల్ని మేనేజ్ చేయలేకపోతుంది, వారు కోఆపరేట్ చేయట్లేదు, వారిని కంట్రోల్ చేయలేకపోతుంది. ఇంకా వారి వల్ల కూటమికి చెడ్డ పేరు వచ్చే ప్రయత్నం వస్తుంది, చెడ్డ పేరు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనికి చంద్రబాబు నాయుడు చెప్తున్నా కానీ వారు వినడం లేదు. మరి దీనికి ఫుల్ స్టాప్ ఎక్కడ పెడతారు మీరు? కూటమిలో ఉన్నటువంటి కార్యకర్త నాయకులకి, అలాగే ప్రభుత్వానికి అధికారులు సహకరించట్లేదంటే కొంతమంది సహకరించట్లేదు అన్న మాట వాస్తవం. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు పోతే నేను ఒక్కనే ఎందుకు పోవాలి అని, ఏదో మగధీర సినిమాలో నేను ఒక్కనే పోను అందరం తీసుకెళ్తాను అంటాడు కదా, ఎవరు తనతో పాటు ఏదో చచ్చేటప్పుడు ఏదో కదా, అలాగే నేను ఒక్కనే జైలుకి ఎందుకు పోవాలి, నాతో పాటు అందరు రావాలి వ్యవస్థలో ఉన్న వాళ్ళు అన్నట్లుగా నాయకులనే కాకుండా అధికారులను కూడా చేసే ప్రతి అవినీతిలో కూడా భాగస్వామ్యం చేసుకున్నాడు చాలా సందర్భాల్లో, చాలా వ్యవస్థల్లో. అట్లాంటి వాళ్ళు ఇవాళ ఇంకా వాళ్ళు పవర్ ఇంకా సాగుతుంది కాబట్టి అధికారులుగా వాళ్ళు ఎక్కడ బయటపడతారో, ఈ తప్పులు బయట పెట్టడానికి, జరుగుతున్నటువంటి ఇన్వెస్టిగేషన్ లో జరిగినటువంటి లోపాలు బయట పెడితే, గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులన్నింటినీ బయట పెట్టడానికి ఇప్పుడు వీళ్ళు సహకరిస్తే, అందులో అప్పుడు భాగస్వాములుగా ఉన్నటువంటి వీళ్ళకు కూడా ఆ నేరం వీళ్ళనెత్తి కూడా వచ్చి చుట్టుకునిద్ది. కాబట్టి ఖచ్చితంగా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలను తప్పించాలి అనే ప్రయత్నం ఇప్పటికి కూడా కొంతమంది అధికారులు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఒక్కొక్కరిని ఏరేసి ఆ వ్యవస్థ నుంచి ఇంకొక వ్యవస్థలో పెడుతూ, అక్కడ నిజాయితీగా పనిచేసే అధికారులను పెడుతూ ప్రస్తుతం ఉన్నటువంటి మా ప్రభుత్వం మార్పులు చేర్పులు చేసుకుంటూ వస్తుంది. అంత ఈజీగా అనతి కాలంలో అల్లావుద్దీన్ అద్భుతదీపాల లాగా రుద్దితే మారిపోయేలాగా వ్యవస్థలో జరగదు. కాబట్టి వాళ్ళకి కొన్ని రైట్స్ ఉంటాయి, రాజ్యాంగం వాళ్ళకు కూడా కొన్ని హక్కులు ఇచ్చింది. ప్రభుత్వం ఏదైనా ఒక చర్య తీసుకున్నప్పుడు మేము ఇది కాదు అది కాదని చెప్పేసి వాళ్ళు కూడా లీగల్ గా వెళ్ళేటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. కాబట్టి వీటన్నింటినీ కూడా సమన్వయం చేసుకుంటూ ఖచ్చితంగా ప్రభుత్వానికి సహకరించే అధికారులకే బాధ్యతలు అప్పగిస్తూ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి అధికారులను కూడా వేరే వ్యవస్థలోకి మారుస్తూ చర్యలు అయితే చేపడుతుంది మా ప్రభుత్వం. ఇప్పుడు పెద్ద రోజులేం పెద్ద ఎక్కువ కాలం ఏం గడవలేదు మా ప్రభుత్వం వచ్చేసి, కేవలం 7 నెలలే జరిగాయి. ఈ 7 నెలల్లో ఎన్నో విపత్తులు, ఎన్నో ఇట్లాంటి స్కాములు, ఎన్నో సమస్యలు, ఆర్థిక లోటు, బడ్జెట్, ఇలాంటి అన్ని సమస్యలు చుట్టుముట్టున్నటువంటి ప్రభుత్వాన్ని ప్రస్తుతం మేము నడుపుకుంటున్నాం. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో కొంత సమయం అయితే పట్టిద్ది. ఖచ్చితంగా వన్ డే మీరు ఆశించినటువంటి, మేం ఆలోచిస్తున్నటువంటి వ్యవస్థను అయితే డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్ లో మీ అందరికీ చూపించి తీరుతాం. ఓకే అరుణ గారు, దీని వెనుక అరెస్టులను ఆపుతుంది కూటమి నేతలే, దీనితో మీరు ఎంతవరకు ఏకీభవిస్తారు?
నేను ఒప్పుకోనండి ఈ విషయాన్ని. ఎందుకంటే ఎక్కడ దొరుకుతారని చెప్పేసి మా వాళ్ళు ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటే మా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారే చట్టపరంగానే చేయాలి, ఏం చేసినా సరే మీకేదో ఆవేశాలు ఉన్నాయనో, కోపాలు కక్షలు వ్యక్తిగత కారణాలు ఉన్నాయని చెప్పేసి మేము అరెస్టులు చెయ్యం. ఖచ్చితంగా చట్టపరంగా అరెస్ట్ చేస్తాము. వన్స్ అరెస్ట్ చేస్తే ప్రభుత్వానికి అది మచ్చగా కనిపించకూడదు. అది కేవలం చట్టపరంగా వెళ్లారు, తప్పు చేశారు కాబట్టి అరెస్ట్ జరిగింది అన్నట్టుగా ప్రజలు దాన్ని విశ్వసించాలి. కాబట్టి ఆ ప్రకారం అరెస్ట్ చేస్తామని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఒకటే శాంతి సందేశాలు ఇస్తూ ఉన్నారు. కాబట్టి కూటమి నేతలు సహకరించట్లేదని ఇలాంటివన్నీ కూడా ఉత్త పుకార్లండి. ఓకే ఓకే అరుణ గారు, ఒక నిమిషం హోల్డ్ అవునండి. చంద్రమౌళి గారు ఎలా ఉందంటే ఇప్పుడు జేఎస్ వేర్ హౌస్ లో అక్రమాలు జరిగినాయా, లేదంటే సత్య వేర్ హౌస్ లో అక్రమాలు జరిగినాయి, లేదంటే పయ్యవర కేసు అక్రమాలు జరిగినాయి, ఇవి కాదు మెయిన్. మీరు వచ్చేసి వ్యవస్థల్లో మార్పు రావాలి. వ్యవస్థలు ఏ విధంగా రావాలి, వేర్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టాన్ని తీసుకురావాలి. గ్రౌండ్ లెవెల్ వచ్చేసి మీరు ఆ బియ్యం అక్రమ రవాణా కాకుండా చెక్ పోస్టులు బలంగా చేయాలి. చెక్ పోస్టులు బలంగా చేయాలి. కానీ అంతేగాని ఎక్కడి నుంచి బియ్యం వెళ్తున్నాయి అనేటువంటిది అది కనుక్కోకుండా కేవలం వైఎస్ఆర్సీపీ ఏం చెప్పినా వైఎస్ఆర్సీపీ పేరుని నాని గోడౌన్స్ గోరు. ఈరోజు పయ్యవుల కేసు కూడా అక్కడ గోడౌన్స్ ఉన్నాయి. ఏంటి గోడౌన్స్ వచ్చేసి దాదాపు బఫర్ గోడౌన్స్ అద్దెకి ఇచ్చారు. అంతవరకే పేరు నాని ఇచ్చినటువంటిది ఏంటి, అద్దెకి ఇచ్చారు. రేపు అక్కడ ఏదైనా లోపాలు జరిగినప్పటికీ అధికారులు చూసుకోవాలా, ప్రభుత్వం చూసుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవాలా. ఇది చేయాల్సినటువంటి అవసరం. అంతేగాని కేవలం ఏం చెప్పినా కూడా బురదలేటువంటి కార్యక్రమం. ఈ రోజు తల్లికి వందనం ఇవ్వకుండా విద్యార్థులు ఎంతో మంది ఇబ్బంది, ఆ అంశాలంతా మాట్లాడడంలే. కేవలం వచ్చేసి ఏదో దీన్ని పట్టుకొనేసి ఆ పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా చేస్తారు. కానీ అధినాయకుడు మాత్రం మాట్లాడటంలే. అంటే సీఎం గారు కూడా దీని మీద స్పందించి ఏం చేయాల్సిన అంశం ఉంది. మేమైతే ఎటువంటి పరిస్థితులు అంటే అది అందరికీ తెలుసు. అందుకే సీఎం తెలుసు, తర్వాత నెక్స్ట్ లోకేష్ గారు తెలుసు, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు అందరికీ తెలుసు ఎవరెవరు దీంతో పాత్రదారు సూత్రధారులు ఎవరున్నారనేటువంటిది పూర్తి స్థాయిలో తెలుసు. కాబట్టి వాళ్ళే ఒక మీడియేటర్స్ గా ఏర్పడేసి మొత్తం టోటల్ 20 అంటే ప్రతి ఒక్క గ్రామం నుంచి కూడా ఈరోజు సరఫరా చేసుకుంటా ఉన్నారు కోట్లకు వచ్చేసి. కాబట్టి ఇక్కడ క్షేత్రస్థాయిలో ఆపాల్సిన అవసరం ఉంది. క్షేత్రస్థాయిలో ఆపినప్పుడే పేదవాడికి పట్టడం అన్నం పెట్టగలుగుతాం. అంటే ఎవరు ఇది కొనడం లేదు, లేదా ఎవరు పిచ్చినారులుగా, అంటే ఈ తినేవాళ్ళు పిచ్చినారులని కాదు, కనీసం అంటే ప్రతి ఒక్కరు కూడా ఉపయోగిస్తా ఉన్నారు. ఈ రోజు వచ్చేసి పేద ప్రజలు కూడా తింటా ఉన్నారు. రాష్ట్రంలో వచ్చేసి మా ప్రభుత్వం ఉన్నప్పుడు అయితే డోర్ డెలివరీ చేస్తాం, అంటే ఇంటింటికి వచ్చేసి బియ్యం సరఫరా చేస్తాం. అప్పుడు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా అవినీతి అనేటువంటిది బయటపడలే. పడతామంటే అంత కూడా టీడీపీ సంబంధించినటువంటి వాళ్ళు, అదేవిధంగా జనసేన కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు దాదాపుగా వచ్చేసి ఇందులో పాత్రలు సూత్రధారులుగా ఉండి ఈ రోజు బియ్యాన్ని అంతా కూడా క్షేత్రస్థాయి తరలించి ఓటుకు తరలిస్తా ఉన్నారు. ఎందుకంటే చెక్ పోస్ట్ దగ్గర ఏ విధంగా కన్నుగా పేలుతుంది అంటే చెక్ పోస్ట్ వీక్ అయినారా, అంటే అధికారులు వీక్ గా ఉన్నారా, లేకపోతే కలెక్టర్లు వీక్ గా ఉన్నారా, ప్రభుత్వం వీక్ అయిందా, ఏమైంది చెప్పలేకున్నారు. కేవలం ఏంటంటే ఆధారాలు లేవు అంతే. ఆధారం లేకుండా ఏ విధంగా అరెస్ట్ చేస్తారు, ఏ విధంగా కేసులు పెడతారు, ఆధారం లేకుండా ఆధారం చూపించి కేసు పెట్టారు. అంతేగాని ఊరికే బొబ్బ పెట్టి ఇప్పుడు 8 నెలల కాలం వచ్చింది మేడం గారు. మీరు 8 నెలల కాలంలో మీరు అధికారులు ఉన్నారు, మేము అధికారులు ఉన్నామని ఇక్కడ ప్రజలు కూడా భ్రమపడుతున్నాను. అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు చంద్రబాబు గారు గత 5 ఏళ్లలో ఏం చేశారని క్వశ్చన్ చేస్తున్నారు. కస్టమ్స్ సిఐఎఫ్ఎస్ ఆధీనంలో ఉంటది పోర్ట్లన్నీ కూడా. కాబట్టి ఎక్కడ ఏమి జరగకపోయినా కూడా కేవలం అభూత కల్పన, కేవలం డ్రగ్స్ దొరికినాయని చెప్పేసి అట్లా అదే వైఎస్ఆర్సీపీ, లేకపోతే తిరుమల లడ్డు మీద వైఎస్ఆర్సీపీ. కేవలం 7 నెలల కాలం వస్తా ఉంటే ఇంకా ఎంతకాలం, ఇంకా 5 ఏళ్ళు వచ్చినా కూడా మీరు ప్రభుత్వం 5 ఏళ్ళు నడిపినా కూడా ఇంకా వైఎస్ఆర్సీపీ మీద జపం చేసేటప్పుడు మీరు మార్చుకోవాలనుకున్నప్పుడు మీ సిస్టమ్స్ అన్ని కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఏదో మసిమూసి మాట్లాడకాయ చేసి ప్రజల దృష్టి మళ్లించడానికంటే ఇక్కడ కేవలం వచ్చి సూపర్ 6 పగరాలు పెట్టాలి, సూపర్ 6 ఇవ్వకుండా చేయాలని చెప్పేసి దురుద్దేశంతోనే ఇలాంటివన్నీ బయటికి తీసుకొచ్చి మీరు కాలయాపన చేస్తున్నారు తప్ప ఇక్కడ ఎటువంటిది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ లాంటి డిప్యూటీస్ అంటే పవర్ఫుల్ ఉన్నటువంటి అతన్నే లోపలికి వెళ్ళి కూడా చేశారంటే ఆ శక్తి ఏందో మీరు కనుక్కోవాలా. ఫస్ట్ జనసేన నాయకులు కనుక్కోవాలా, అదేవిధంగా ప్రభుత్వం కనుక్కోవాలా. చంద్రమౌళి గారు ఒక్క నిమిషం అండి, చంద్రమౌళి గారు ఒక్క నిమిషం హోల్డ్ అవునండి. సత్యనారాయణ గారు, చెక్ పోస్టుల దగ్గర పటిష్టమైన చెకింగ్ అనేది కొరవడింది. ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఏంటి అంటే అక్కడ పటిష్టం చేయాలి అనేది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అక్రమార్కులు ఎవరైతే ఉన్నారో వారిపైన కొరడాజులిపిస్తుంది అనేది కూటమి కార్యకర్తలు అందరూ కూడా ఎదురు చూశారు. కానీ ఆధారాలు లేవు, లేకపోతే ఇక్కడ పటిష్టమైన చెకింగ్స్ లేవు అన్న దానిపై డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళడం సామాన్యులు కూడా అదే సహించట్లేదు. ఎందుకంటే ఇమీడియట్ యాక్షన్స్ అనేవి వారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రజల నుంచి కూడా. అంటే ఇక్కడ కూటమికి కూడా ముడుపులు అందుతున్నాయా, అందుకే చూసి చూడనట్టు వదిలేస్తున్నారా, కూటమి నేతలు దీనికి
వెనకాల ఉన్నారా అంటున్నారు. మరొక విషయం, ఇవన్నిటిని కూడా ఆపలేకపోతున్నారు అంటే నిజంగా ఇప్పుడు చంద్రమౌళి గారు చెప్పినట్లు అధికారంలోకి వచ్చిన తర్వాత సిస్టమ్ని కంట్రోల్లోకి తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. గతంలో ఏవైనా జరగనివ్వండి, కానీ సిస్టంలో ఉన్నప్పుడు దాన్ని టోటల్గా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత, కంట్రోల్లోకి తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇది కావట్లేదు అంటే వైఫల్యం ఎక్కడుంది చెప్పండి. మేడం, వైసీపీ నేత చెప్తున్నటువంటి అసత్యాలన్నీ కూడా మనం చూస్తాం ఈరోజు. రెండు అన్ని అబద్ధాలే. ఎందుకు చెప్తున్నానంటే అబద్ధాలని, 10 బస్తాలో 20 బస్తాలో దొరికితే వేరు, వేల కొద్ది బస్తాలు పేరునాది భార్య పేరున్నటువంటి శ్రీసుధ గారు గొడవలు దొరికితే ఇన్ని అబద్ధాలు చెప్తుంటే ఇంకా ఆయన ఏం చెప్తున్నాడు, ఎక్కడో ప్రభుత్వ యంత్రాంగం ఫెయిల్ అవుతుందో దాన్ని మీరు చెక్ చేసుకుంటూ వస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళ వ్యవస్థను మొత్తం వ్యవస్థను చంపేసి మీరాగండి. ఆ సందర్భాన్ని ప్రతిదీ కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏ శాఖకు ఆ శాఖకు మానిటరింగ్ చేసి కలెక్టర్స్ మీటింగ్ పెట్టి మరి ఎక్కడ ఉంది తప్పు అని చెప్పేసి అన్వేషిస్తున్న క్రమంలో 1 by 1 జరుగుతూ ఉంది. కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టే కదా కాకినాడ పోర్టులో వ్యవహారం బయటపడింది. కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి వైజాగ్ లో ఇంత స్కామ్ బయటపడింది. ఇన్ని వేల బస్తాల పేరు నాని వ్యవహారం, గోడౌన్స్ వ్యవహారంలో 3,000 చిల్లర బస్తాలు. ఒక డీలర్ దగ్గర 10 కేజీలు బియ్యం దొరికితే వెంటనే సీజ్ చేస్తారు, అవసరమైతే కేసు కడతారు. మరి ఇక్కడ కేసు కట్టినటువంటి సందర్భంలో చట్టపరంగా అందులో లొసుగు ఉంటుంది కాబట్టి ఆ చట్టపరంగా లొసుగును ఉపయోగించుకుని ఆయన ఫైన్ కట్టి బయట ఉన్నాడు ప్రస్తుతం. కానీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిని కూడా ఈ బియ్యం వ్యవహారంలో వదిలే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా ఆ దిశగానే చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గాని, సివిల్ సప్లై శాఖ కానీ ఆ విధంగానే పనిచేస్తూ ఉన్నది. ఖచ్చితంగా అరెస్టులు అయితే ఉంటాయి, అరెస్టులు లేకుండా ప్రభుత్వం వదిలేదు. ఎందుకంటే 1 by 1 ఇందాక మేడం గారు అన్నట్టు ఇదేమి అలా అద్భుత దీపం కాదు కదా. తెల్లారినప్పటికి మనం ఏదో అద్భుతాన్ని సృష్టించేయడానికి వీళ్ళ వ్యవస్థనంతా సర్వనాశనం చేసి కొల్లబొడి చేసి అసలు ప్రజాస్వామ్యానికే విలువ లేకుండా చేసినటువంటి పరిస్థితి. ఒక మనిషిని నడి రోడ్లో మరి చంపేసినటువంటి సందర్భాలు అనేకం చూసాం. అనేక మంది దళితులను పట్టుకున్న సందర్భాన్ని చూసాం, అనేక వ్యవహారాలు చూసాం. స్కిల్ డెవలప్మెంట్ లో ఒక మహానేతగా ఉన్నటువంటి దాంట్లో ఏదో లొసుగు తీసి చంద్రబాబు నాయుడు గారిని సుమారు 6 రోజులు మరి జైల్లో పెట్టినటువంటి ఈ మూర్ఖత్వ నాయకత్వాలను మనం చూసాం. కానీ అన్నింటినీ అధిగమిస్తూ చంద్రబాబు నాయుడు గారు 1 by 1 ప్రజాస్వామ్యం అంటే అది కాదు. ప్రజాస్వామ్యం మనం ఇలా పరిపాలించాలి, ప్రజలకు దగ్గరగా వెళ్ళి ప్రజల సమస్యలను తెలుసుకుని ప్రతి డిపార్ట్మెంట్ లోనూ మనం ఏ విధంగా చేయాలని చెప్పేసి ప్రచారం చేయాలని చెప్పేసి ఆ సందర్భంగా పరిపాలినటువంటి సందర్భంలో అనేక సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా సరే ఏ అధికారితో అయినా సరే సమావేశమై మాట్లాడిన సందర్భం 5 సంవత్సరాల్లో మనం చూసామా? చూడలేదు కదా. అందుకే వాళ్ళు ఫెయిల్ అయ్యారని చెప్పేసి ఖచ్చితంగా పదే ఇది అవినీతి చేసినటువంటి ఈ తప్పులన్నింటి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి సంబంధాలు ఉన్నాయి. వాళ్ళకి సహకరించినటువంటి అధికారులు అక్కడక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళ సహకారం తప్పులు జరుగుతున్నాయి. దాన్ని కూడా ప్రశాంతంగా తీసుకెళ్తా ఉన్నాం. ఖచ్చితంగా భవిష్యత్తులో ఇటువంటి తప్పులు కానీ ఇటువంటి పరిపాలనా విధానం కానీ భవిష్యత్తులో ముందుకెళ్ళకుండా కట్ట చేయడానికి మా కూటమి యంత్రాంగం అంతా ముందుకు ప్రతి నాయకుడు కూడా చెప్తున్నట్లయితే వైసీపీ నేత ఆ విధంగా వాళ్ళు చేసినటువంటి తప్పులు కప్పించుకునే ప్రయత్నం చేయకుండా ఉండాలని చెప్పేసి నేను కోరుతూ, వైసీపీ నేత ఎంతసేపు కూడా మీరు చెక్ చేసుకోండి అంటే మీరు చెక్ చేసుకోవడానికి తెలియనటువంటి అగాధానికి మీరు సత్యనారాయణ గారు ఒక్క నిమిషం హోల్డ్ ఉండండి. సత్యనారాయణ గారు, మస్తాన్ రావు గారు, ఇంకెన్ని రోజులు సెట్ చేసుకోవడానికి కూటమికి సమయం కావాలి? వీటన్నిటికీ ఫుల్ స్టాప్ ఎక్కడ? ఇంకా ఫాస్ట్ వర్క్ అనేది రాష్ట్ర ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ అక్రమాలకు సంబంధించి, ముఖ్యంగా ఈ రేషన్ బియ్యానికి తరలింపుకు సంబంధించి, నేతల మీద ఉన్న నేతలు చేస్తున్న అన్యాయాలకు సంబంధించి ఇంకెక్కడ ఫుల్ స్టాప్? ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడ చేస్తున్న మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటారు? వీళ్ళందరినీ కంట్రోల్ చేయవలసిన అవసరం ఎంతవరకు ఉందంటున్నారు? మస్తాన్ రావు గారు కంక్లూడ్ చేద్దాం, చెప్పండి. ఇప్పుడు రేషన్ బియ్యం సంబంధించి జూన్ 26-27 తేదీలో నాదెళ్ల మనోహర్ గారు కాకినాడ పోర్టులో తనిఖీలు చేశారు. అక్కడ బయటపడింది. ఆ బయటపడిన నేపథ్యంలో అది తర్వాత పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో ప్రస్తావించడం, కేబినెట్ లో దాని గురించి చర్చ జరగడం, రేషన్ బియ్యం మాఫియాకి సంబంధించి ఉక్కుపాదంతో అణచివేతం, దానికి సంబంధించిన చర్యలు తీసుకోమని చెప్తే దాని మీద మన అచ్చెన్నాయుడు గారు, మంత్రులు, అదేవిధంగా నాదెళ్ల మనోహర్ గారు
సత్యకుమార్ గారు ఒక మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయ్యి అక్కడ కాకినాడ పోర్టుకు సంబంధించి కేవలం 20 మంది భద్రతా సిబ్బంది మాత్రమే ఉన్నారు కాబట్టి అది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటది కాబట్టి వాళ్ళకి ఒక లెటర్ రాశారు. అదేవిధంగా ప్రత్యేక భద్రతా అధికారిని మన స్టేట్ గవర్నమెంట్ నుంచి నియమించాలనేది ఒక ప్రతిపాదన తెచ్చారు. అదేవిధంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ని ఈ పోర్టు వ్యవహారం మొత్తం చూడటానికి అది సిఫార్సు చేశారు. అవన్నీ జరుగుతా ఉన్నాయి. రెండోది ఏంటంటే కలెక్టర్ గారి మీద ఎస్పీ మీద పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఆయన చెప్పింది ఏంటంటే అక్కడ చెక్ పోస్టులు అరేంజ్ చేసినా కూడా ఎలా రేషన్ బియ్యం లోపలికి వెళ్తున్నాయి అనేది వాళ్ళ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. దానికి సంబంధించి కూడా వాళ్ళ మీద చర్యలు కూడా ముఖ్యమంత్రి గారిని అడగడం జరిగింది. సో ఇప్పుడు టోటల్ గా ఏంటంటే ఈ 2 అంశాలండి. ఒకటి ఇందాక రాయపాటి అరుణ్ గారు చెప్పినట్టు ఈ రేషన్ బియ్యం అనేది ఎవరికైతే అక్కర్లేదు, అంటే గతంలో నరేంద్ర మోడీ గారు ఎవరికైతే గ్యాస్ అక్కర్లేదో వాళ్ళందరూ వాలంటీర్గా వచ్చి గ్యాస్ కాదండి సబ్సిడీ, గ్యాస్ మీద సబ్సిడీ ఎవరికైతే అవసరం లేదో దానికి సంబంధించి అవును సబ్సిడీ అవసరం లేదో స్వచ్ఛందంగా రమ్మన్నారు. దానికి సంబంధించి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అవును రిటర్న్ చేశారు. సో అదే విధంగా ఇక్కడ ఎవరికైతే బియ్యం అక్కర్లేదో వాళ్ళకి డబ్బులు ఇచ్చే ఏర్పాటు, కానీ అసలు బియ్యమే అక్కర్లేదు, ఓన్లీ పథకాలకు సంబంధించి కొన్ని సర్టిఫికెట్లకు సంబంధించి ఆరోగ్యశ్రీకి సంబంధించి కావాలో వాళ్ళకి మాత్రమే ఆ కార్డులు ఇచ్చేసేసి మిగతా బియ్యం అయితే ఎవరైతే అక్కర్లేదో వాళ్ళందరూ చేయడంలో చాలా వరకు రేషన్ మాఫియాని అరికడటానికి అవకాశం ఉంది. రైట్ అండి మస్తానరావు గారు, మస్తానరావు గారు సమయం తక్కువగా ఉంది, కంక్లూడ్ చేద్దాం. రైట్ అండి, థ్యాంక్ యూ. పాలసీల్లో మార్పు అయితే రావచ్చు, తెస్తేనే మంచిది అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ. ఈ డిబేట్లో పాల్గొన్న రాయపాటి అరుణ గారికి, చంద్రమౌళి గారికి, జగడం సత్యనారాయణ గారికి, అలాగే ఎన్లిస్ట్ మస్తానరావు గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, చూస్తున్నాం కదా ఇక ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది, ప్రజలు తినవలసిన పీడిఎస్ అంటే రేషన్ బియ్యం ఏవైతే ఉన్నాయో ఇతర దేశాలకు తరలిపోతున్నాయి. దీని మీద కూటమి ప్రభుత్వం ఉక్కుపాతం మోపుతున్నప్పటికీ కూడా దానికి సంబంధించి ఉన్న లూప్ హోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అక్రమార్కులు వాడుకుంటున్నారు. వాటిని కంట్రోల్ చేయవలసిన బాధ్యత ఎంతైనా కూటమి ప్రభుత్వం మీద ఉంది. అదేవిధంగా ఈ అక్రమాలకు పాల్పడుతున్న వారికి కేవలం పెనాల్టీలు వేసి వదిలేయటం ఏంటి అన్న క్వశ్చన్ రైజ్ అవుతుంది. దీనికి సంబంధించి ప్రత్యేక చట్టాలు కూడా తీసుకురావాలి, అరెస్టులు చేయాలి, వారికి ముందు ఇలాంటివి జరగకుండా వారు భయం ఉండేలాగా కొన్ని చట్టాలను అయితే తీసుకురావాలంటూ కూడా కోరుతున్నారు.